भारत माता की ఒక 100 మంది కాదు 1000 పందులున్నా వాటి నుంచి వచ్చే శబ్దము చీమకు కూడా వినిపించదు. ఒక్క సింహం ఉంటే సింహ గర్జన అడవి మొత్తం వినిపిస్తుంది. హిందువులం అంటే సింహాలు. భారత్ మాతా की भारत माता की भारत माता की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी. భారతీయ సంస్కృతి రక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాణి అహల్యాబాయి గారి త్రిశతాబ్ది జయంతి 300 years. యాక్చువల్లీ అది May 31st రోజు. ముందుగా కార్యక్రమాన్ని తీసుకొని ఒక వీర వనితని గుర్తు చేస్తూ మనకెదర ఒక గొప్ప రోజు వస్తుంది, అది మనం తలుచుకోవాలి. వచ్చే తరాలకి ఆడవాళ్ళు అంటే కేవలం వంటింటి కుందేళ్ళు, ఆడవాళ్ళంటే ఇంట్లో ఉండాల్సిన బానిసలు, ఆడవాళ్ళంటే మగవాడి కింద మగవాడి చేతిలో అణిగిపోయిన జాతి అని కొత్త కొత్త ఫెమినిస్ట్ ఐడియాలజీస్ పుట్టించే వెస్టర్న్ ఐడియాలజీస్ ప్రొపగండా దాటడానికి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు. అధ్యక్షుల వారు రాజవర్ధన్ రెడ్డి గారికి పాదామి నమస్కారాలు. చెమటలు వచ్చేసే నా కాళ్ళు చేతులు, ఎందుకంటే ఆయన పక్కన కూర్చునే స్థానం మాది కాదు. ఆయన కాళ్ళ దగ్గర ఒక చిన్న మూల దొరికితే అక్కడ కూర్చొని స్వామి అని ఆయన దగ్గర నుంచి, ఆయన అనుభవాల నుంచి, ఆయన చేసిన సేవ నుంచి నేర్చుకోవాల్సిన తరం మాది. కానీ ఒక గొప్ప నాయకుడు వచ్చే తన కోసం తను ఆలోచించుకోడంట. వచ్చే తరాన్ని నేనున్నా లేకపోయినా నా సంకల్పం ముందుకెళ్ళాలి అంటే నా ఐడియాలజీతో పుట్టించే నెక్స్ట్ జనరేషన్ నాకు కావాలి అని తయారు చేసుకుంటారు. ఇలాంటి నాయకులు ఉండడం వల్లనే మాలాంటి కార్యకర్తలు కానీ, రీతు గారు లాంటి వారు కానీ ఈరోజు స్టేజ్ మీద ఆయనతో సమానంగా కుర్చీ వేసి మమ్మల్ని కూర్చోబెట్టినందుకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి పిలిచినందుకు శ్రీ డిఆర్ఎస్ నరేంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షత వహిస్తున్న స్వప్న గారికి నమస్కారం. అమ్మ రాష్ట్ర సేవికా సమితి ప్రాంత తారిణి ప్రముఖ్ గారు శ్రీమతి కాంచన గారికి కూడా పాదాభివందనం. ఇక్కడితో పేపర్ అయిపోయింది, ఫార్మాలిటీ అయిపోయింది. కానీ చాలామంది వీడియోస్ చూసి ఈ అమ్మాయికి నోరు ఎక్కువ, ఏ వీడియో చూసినా అరుస్తుంది అరుస్తుంది అరుస్తుంది, గొంతు ఎక్కువ అని అంటారు. భరత్ అన్న కానీ, అమ్మగారు కానీ, మిగతా ఇంకొక 2 అన్నయ్యలు కూడా షగర్ వేదిక మీదకి వచ్చి మన తరం ఎటుపోతుంది, మన హిందూ సంస్కృతిలో పుట్టిన ఆడపిల్లలు ఎటు దశలు తిరుగుతున్నారు అన్న విషయాలు చెప్తున్నప్పుడు నా అరుపు కరెక్టానే అనిపిస్తుంది. కొన్ని విషయాలు చెప్పారు. మన మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఒకటి ఎకానమీ, డబ్బు. బీదవాళ్ళమా అండి మనం? భారతీయులు బీదవాళ్ళ? ఎవరైనా ఒప్పుకుంటారా? ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అని మనం రాస్తున్నాం, చాలా అద్భుతంగా ఉంది. డెవలపింగే, ఇంకా అది మా తాతలు అదే చదివారు, తండ్రులు అదే చదివారు, మేము అదే చదువుతున్నాం, మా పిల్లలు కూడా అదే చదువుతారేమో నా భయం. డెవలపింగ్ కంట్రీ. ఎకనామికల్గా భారతదేశం ఎందుకు వెనుకబడింది? ముందుగా ఎందుకంటే అమ్మగారు ముగిచ్చారు కాబట్టి ఆవిడ చెప్పిన పాయింట్స్ నుంచి కొన్ని మాట్లాడాలనిపించింది. మన టెంపుల్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మన టెంపుల్స్ ఆదాయం వస్తుంది ఎండోన్మెంట్ కంట్రోల్ ద్వారా? మన టెంపుల్స్ ఆదాయాన్ని మన హిందువులకి, మన సామాజిక వర్గానికి కానీ ఏదైనా ఉపయోగం ఉన్నదా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లక్షల కోట్ల రూపాయలు హజ్ యాత్రకి ప్రభుత్వం కేటాయిస్తుంది ప్రతి సంవత్సరం. లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారు. మీరు కాశీ యాత్రకు వెళ్తారు అని అంటే ఏ ప్రభుత్వమైనా మీకు ₹1 అయినా ఇచ్చిందా? చార్ధామ్ యాత్ర వెళ్తామనంటే ఇచ్చిందా? అష్టాదశ శక్తిపీఠాలు మేము దర్శనం చేసుకుంటామంటే ఇచ్చిందా? ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి మేము వెళ్తామంటే ఇచ్చిందా? రే ఎవడబ్బా సొమ్మురా, మరి ఎవడబ్బా సొమ్మురా హజ్ యాత్రకి ఇచ్చేది? మరి ఎవడడిగాడు?
మీరు అడిగారా? మీరు అడిగారా? స్వామి మీరు అడిగారా? అయ్యా మీరు అడిగారా? అన్నా మీరు అడిగారా? అడగందే అమ్మేనా పెట్టదు. కానీ మన సంస్కృతి కాపాడుకోవడానికి మనం ఒక రాజకీయ నాయకుడిని 1,00,000కి తక్కువ ఓట్లు పడితే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యేవాడిని, 10,000 కన్నా తక్కువ పడితే ఓట్లు ఒక కార్పొరేటర్ అయి మన నెత్తి మీద తాండవం చేసేవాడిని మనం కనీసం నోరెత్తి మనం అడగం. ఇంట్లో ఉన్న అమ్మ మాత్రం అడిగితేనే బువ్వ పెడుతుందంట. మరి పుట్టిన తర్వాత అమ్మ పాలు ఇవ్వని పిల్లోడు అడిగితేనా స్తన్యం పాలు ఇచ్చిందమ్మ 3 సంవత్సరాలు. ఎవరు కనిపెట్టారండి ఇలాంటి మాటలన్నీ? కానీ అడిగితే అమ్మేనా కాదు అన్నం పెట్టాల్సిందే. మనం అడగాల్సింది దేనికోసం అంటే మన భరతమాత కోసం, మన భూమి కోసం, మన భూదేవి కోసం, ఈ భూమిని రక్షించుకోవడం కోసం. ఈ భూమి మీద పుట్టిన అనాదిగా తరతరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, యుగ యుగాల పురాతనం నుంచి వచ్చిన మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి మనం అడగాలి. అది అమ్మేనా అడిగితే అన్నం పెట్టదు అంటే మన అమ్మ కోసం ఇప్పుడు అడగాల్సిన దుస్థితి మనకు వచ్చింది. ఇప్పుడు అడుగుదామా? ఎకనామికల్లీ ఎందుకు మనం స్టాండర్డ్ అవ్వం? ఒక్క గుడి ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలు 20 గ్రామాలు ఆ హుండీలో వేసే డబ్బులతో ఎండోన్మెంట్ కంట్రోల్లో లేకపోతే మనం ఒక పాఠశాల కట్టించుకోవచ్చు, ఒక కళాశాల కట్టించుకోవచ్చు, ఒక యూనివర్సిటీనే నడపచ్చు, ఒక వేద పాఠశాల తీసుకొని రావచ్చు. ఇలాంటి సండేస్ పబ్లకి క్లబ్లకి మన పిల్లల్ని చిన్న చిన్న బట్టలు వేసి అసలు వేసుకున్నారా లేదా అనే గతిలో మన ఆడపిల్లల్ని అర్ధరాత్రి ఎవరితో పంపించాల్సిన దౌర్భాగ్య స్థితి మనకు పట్టదు. సామూహికంగా కూర్చొని భగవద్గీతను నేర్పించవచ్చు, కూర్చొని రామాయణం చెప్పొచ్చు, రాముడు ఎంత గొప్పగా బతికాడో, ధర్మాన్ని ఎలా పాటించాడో, ఆ ధర్మం ఎన్ని తరాలు దాటినా యుగ యుగాలు దాటినా ఇంకా మనం రామనామ్ సత్యహే అని ఎందుకు మాట్లాడుతున్నామో, మనం ఎందుకు మన పిల్లలకి నేర్పించుకునే ఇలాంటి వేదికలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నామో ఆలోచించండి, ప్రశ్నించండి. తుర్కోళ్ళు అడుగుతున్నారు హాస్పిటల్ ప్రత్యేకంగా. పోయిన గవర్నమెంట్ వాళ్ళు హామీ కూడా ఇచ్చారు, క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేసుకున్నారు. హిందువులకి గుళ్ళు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తున్నాము, హిందువులు వేదం నేర్చుకోవడానికి మేము ఇలాంటి వేద పాఠశాలను నిర్మాణం చేస్తున్నాము, హిందూ మహిళలకి ప్రత్యేకంగా మేము ఆసుపత్రుల్ని కట్టిస్తున్నాము, లేకపోతే వాళ్ళ సంస్కృతిని కాపాడడం కోసం ఇలాంటి సాంస్కృతిక వేదికలు మేము నిర్మిస్తున్నాము. ఏ పార్టీ మేనిఫెస్టోలో వచ్చింది? 80% ఉన్న హిందువులు భారతదేశంలో దిక్కు తోచని పరిస్థితిలో ఉంటే మన ఆడపిల్ల చదువుకొని వృద్ధిలోకి వస్తుంది, తన కాళ్ళ మీద తన నిలబడుతుంది అనే తల్లిదండ్రులు చెమటోర్చి కష్టపడి రూపాయి దాచి తన పెళ్ళికని తన చదువుకని దానికి బట్టలని ఆర్నమెంట్స్ అని తిరగడానికి ఎంజాయ్మెంట్స్ అని ప్రతి రూపాయి తల్లి అప్పు చేసి తెచ్చో, తండ్రి కష్టపడి తీసుకొచ్చో. మీరు చూడండి, నేను చెప్తున్న హిందూ అబ్బాయిల్ని ఒక్కసారి షర్ట్ ఇప్పి చూపిమని చెప్పండి, ఆడపిల్ల తండ్రుల్ని, మా తండ్రితో సహా. చిరిగిపోయిన బనీన్ లేకపోతే నా పేరు భార్గవి కాదు. చినిగిపోయిన బనీన్ వేసుకుంటారు తండ్రి, కానీ పట్టు పీతాంబరాలు కొంటారు. నేను వేసుకుంది నా తండ్రి నాకు కొనిచ్చిన పట్టు చీర, నా పెళ్ళికి నా తండ్రి పెట్టిన పట్టు చీర. ఇప్పటికీ మా నాన్న చినిగిపోయిన బనీన్ వేసుకుంటాడు. కానీ ఏ ఆడపిల్ల తన తండ్రి కష్టం గుర్తిస్తుంది? ఏ ఆడపిల్ల తన తల్లి కష్టం గుర్తిస్తుంది? నువ్వు బాక్సులో 2 రొట్టెలు పెడితే ఒకటి తిని ఇంటికి ఇంకో రొట్టె తీసుకొని వస్తే తిట్టినందుక నువ్వు మూత్రం పోసిన ఉచ్చబోసిన తినడానికి కావాల్సిందే? ఏ అమ్మ పొద్దున లేచి స్నానం చేసి నీ కోసం నువ్వు హెల్దీగా తినాలి అని చెప్పి నీకు చేస్తే 2 రొట్టెల్లో ఒకటి తినకపోతే అరే నీ ఆరోగ్యం కోసమే కదా అడిగింది నీ తల్లి. మనకు ఆ తిట్లు బరువు. తండ్రి ఆలస్యంగా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని అడిగినందుకు తండ్రి మనకి బరువు. అడగద్దు, తండ్రికి హక్కు లేదు. 25 సంవత్సరాలు కంటికి రెప్పగా కాపాడుకున్న తండ్రి మనల్ని ప్రశ్నించడానికి తండ్రికి హక్కు లేదు. అంతేనా? ఇష్టారాజ్యంగా వదిలేసి దానికి స్వేచ్ఛ అన్న పేరు పెట్టి వీర విహంగం చేయడానికి ఆడవాళ్ళు. భారతీయ స్త్రీ ఒక్కసారి చదవండి అహల్యాబాయి గారి చరిత్ర తీసి, చదవండి ఒక్కసారి అహల్యాబాయి గారి చరిత్ర తీసి, తెలుస్తుంది భారతీయ వనిత అంటే ఏంటో, భారతీయ స్త్రీ అంటే ఏంటో, మన చరిత్ర అంటే ఏంటో అని. ఇందాక చెప్తున్నారు
వీరులే ఉన్నారా, వీర వనితలు లేరా అని. వీరులు అన్న దానికి అర్థము పురుష స్త్రీ లింగం కాదు. అక్కడ ఏ వ్యక్తిలోనైనా లింగానికి అభేదంగా మీరు స్త్రీ అయినా ఉండొచ్చు, పురుషుడైనా ఉండొచ్చు, కానీ మీలో కొట్లాడాలన్న శక్తి ఉంటే మీలో పురుషతత్వాన్నే ఏకీభవిస్తారు. అక్కడ వీరులు అన్న శబ్దానికి మన కవులు రాసింది అక్కడ స్త్రీలని పక్కన పెట్టి కాదు. ఈ ఫెమినిస్ట్ ఐడియాలజీని మన పక్కన పడేయాలి, ఫస్ట్ పక్కన పడేయాలి. ఎందుకు ఇంట్లో ఉంటారు ఆడవాళ్ళు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆవిడ కాపాడుకోవడం కాదండి, తండ్రి చనిపోయినా, మామగారు చనిపోయినా, భర్త చనిపోయినా, కన్న కొడుకు చనిపోయినా కళ్ళ ముందు కఠోరమైన జీవితం ఆ శంకరుని నమ్ముకున్న అహల్యాబాయికి ఆ శివుడిచ్చిన, నన్ను సంసార బంధనాల నుంచి విముక్తి చేసి నీ కుటుంబాన్ని ఏం చూసుకుంటావే నువ్వు, లక్షల మంది కోట్ల మంది హిందువుల కుటుంబాలని చూసుకోవాల్సి మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని శంకరుడు ఖడ్గం ఇచ్చి పంపిస్తే, త్రిశూలం ఇచ్చి పంపిస్తే యుద్ధం చేసింది అహల్యాబాయి. ముఘలులు అంతం చేసిన ప్రతి ఒక్క ఆలయాన్ని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు కాశీకి వెళ్ళండి, లేకపోతే శ్రీశైలం వెళ్ళండి, ఎక్కడ ఆలయానికి వెళ్ళినా కూడా అహల్యాబాయి గారు కట్టించిన, మళ్ళీ అక్కడ ఏవైతే కూల్చివేసిన గుళ్ళు ఉన్నాయో వాన్ని మళ్ళీ కట్టించినవే ఉంటాయి. తీయండి, చరిత్ర తీసి చదవండి. ఎందుకు వీరవనితల గురించి ఊరికే చెప్తారు అని అంటే, బయట మురిగేటోళ్ళు మీడియాలో చాలామంది ఉన్నారమ్మా. ఆడవాళ్ళంటే ఏదో మెల్లో ఒక పుస్తల తాడు వేసారంటే ఇంట్లో పడుంటారు. అక్కడ పాకలో ఒక ఆవు పడి ఉంటుంది, తింటుంది, పాలిస్తుంది, పేడిస్తుంది, దాని పని అదే. ఇంట్లో తాలిగట్టి పెళ్ళాన్ని పడేస్తే ఆడది ఇంట్లో పని చేస్తుంది, పిల్లల్ని చూస్తుంది, పిల్లల్ని కంటుంది, ఇదే దాని జీవితం చాకరీ అని భారతీయ సంస్కృతిలో స్త్రీని అలా వర్ణించలేదు. బయటికి రండమ్మా, చెప్పండి, మీ తరానికి చెప్పండి. ఏ మతంలో అయినా వేల కొలది మతాలు ఉన్నాయి. నా ధర్మాన్ని నేను మతం అనుకోవట్లేదు, ఇది జీవన ఆధారం. ప్రతి జీవిని ముందుకు నడిపించి జీవన ఆధారం ఇది. నా ధర్మం, నా సనాతనం, మన ధర్మం, మన సనాతనం. చూపియండి ఒక్క మతంలో స్త్రీని దేవతగా కొలిచిన ఒక్క మతం చూపియండి, ఒక్క మతం. క్రిస్టియన్స్ కూడా మేరీ మాతని దేవతగా యాక్సెప్ట్ చేయరు. అది దౌర్భాగ్యం, తెలుసా ఆ విషయం? కేవలం కన్వర్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది మేరీ మాత తప్ప ఆవిడ్ని కూడా దేవతగా కన్సిడర్ చేయరు. రాముణ్ణి కన్నా కౌసల్యాన్ని మనం ఏమంటామమ్మా చెప్పండి? దేవతగా చూడమా ఆవిడ్ని? ఒక్క మన ధర్మంలోనే మళ్ళీ చెప్పండి పిల్లలకి, మళ్ళీ చెప్పండి, శక్తి అన్న పదం వాడింది మన ధర్మం. శక్తి అంటే పవర్ లేనిదే ఏమైనా అవుతుందా? మైక్ పవర్ మీద నడుస్తుంది, లైట్స్ పవర్ మీద నడుస్తున్నాయి. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నాలో ఉన్న ఓపిక అదే శక్తి. ప్రతి జీవిలో శక్తి తాండవిస్తేనే, అసలు జీవం పుట్టాలి అంటేనే శక్తి యొక్క అవసరం ఉంది. కానీ అందరూ చెప్పేది శక్తి అమ్మవారు పూజిస్తున్నాం, చాలా బాగుంది. ఒక స్త్రీమూర్తి పుడితే లక్ష్మీదేవి అంటాం, సరస్వతి అని అంటాం, దుర్గమ్మ అంటాం. ఆడపిల్లల్ని ఎలా చూస్తున్నామమ్మ మనం దుర్గమ్మలాగా అలంకరించుకోగలుగుతున్నాం మన ఆడపిల్లల్ని? మగపిల్లలు పుడితే ఓనీలు వేస్తున్నారు, జాకెట్ లంగా వేసి పూలు పెట్టి ఫోటోలు తీస్తున్నారు. ఇది ఎక్కడ సంస్కృతి మొదలైందో నాకు అర్థం కావట్లేదు. రాణి లక్ష్మీబాయి గారిని అబ్బాయిగా పెంచారు, 18 సంవత్సరాలు. మర్చిపోద్దు మనం. చరిత్రలో ఏ అబ్బాయి ఆడదాని వేషం వేసుకొని తిరగలేదు. ఎటు పోతోంది మన సంస్కృతి అనేది ఒకసారి రివైండ్ చేసి ఒకసారి ఆలోచించుకోండి. ప్రతిరోజు ఇంట్లో పొద్దున్న లేస్తే ఆడపిల్ల ఏడుస్తుంది, మధ్యాహ్నం ఆడపిల్ల ఏడుస్తుంది, రాత్రి ఆడపిల్ల ఏడుపు ఇంటికి మంచిదే కాదు. మీ ఆడపిల్లలు మీరు ఎలా చూసుకుంటున్నారు? మీరు చెప్పే విధానం మారకపోతే, ప్రేమ అనేది ఇంట్లో లేకపోతే, అమ్మగారు చెప్పినట్టు
ఫ్యామిలీ స్ట్రక్చర్ మైనస్లో పడింది కాబట్టి వాళ్ళు ప్రేమ కోసం బయట వెతుక్కుంటారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, నాకు మొహమాటమే లేదు, నిర్మోహమాటంగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళం మనం ఎవ్వరం దాటి వచ్చిన వాళ్ళమే. నాకు ఇంకా ఉంది కానీ సరే అది వేరే విషయం. ప్రతి ఒక్కళ్ళం, మనందరికీ తెలుసు ఆ వయసులో మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల మనం ఆపోజిట్ జెండర్ వాళ్ళకి మనం ఎట్లా అట్రాక్ట్ అవుతామని. ఈ సమయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే లవ్ జిహాద్ కేసెస్ అవుతున్నప్పుడు అన్నయ్యలు చెప్తున్నారు స్కూల్ నుంచి స్టార్ట్ అయింది అని. స్టార్టింగ్లో టీనేజర్స్ని పట్టుకునేవాళ్ళు, అంటే వాళ్ళకి మెన్సురేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఎందుకంటే అప్పుడే హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దగ్గర దగ్గర 13, 14, 15 కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే మీరు నమ్మరు, 5వ తరగతి అమ్మాయి శీలం కోల్పోయి నా దగ్గరకు వచ్చింది. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఎందుకు? వాళ్ళకి తెలియదండి, అసలు వాళ్ళకి అసలు అవగాహన లేదు. ఎందుకనంటే తల్లులకి ఏం కావాలి? ర్యాంకులు కావాలి, మార్క్స్ కావాలి. పక్కోడికి 98 వస్తే నీ కొడుకు 97 వచ్చినా, నీ అమ్మాయికి 97 వచ్చినా కూడా లేదు, బెల్ట్ పట్టుకొని బాధలు 99 రావాలి. ఎందుకు 100 రావచ్చు కదా? పక్కోడికి 98 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే 99. ఎందుకు 100 వద్దా అంటే దాని దగ్గర ఆన్సర్ లేదు. ఈ కాంపిటీషన్లో మీరు బాగా పడుతున్నారండి చాలా. ఎందుకంటే పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలి? స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా, ఇంటర్నేషనల్ బోర్డా? ఏ బోర్డు చదివినా బికారిగాడు కాకుండా చూసుకోండి ఫస్ట్. ఎన్ని సర్టిఫికేట్లు పెట్టుకొని ఏం బీక్తున్నారండి? ఏం బీక్తున్నారు చెప్పండి? బయటకు పోతే 20,000, 30,000 కన్నా ఎక్కువ జీతం స్టార్టింగ్లో ఎవ్వడికి వస్తలేదు. విశాల్ మాట వాడు వాచ్మెన్ పోస్టింగ్స్ ఓపెన్ చేశానంటే వేల కొలది లైన్, ఈ మూల నుంచి ఆ మూల వరకు. నేను నిజంగా ఆశ్చర్యపోతున్నా, ఎక్కడ పోతుంది మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్? మరి పూర్వం మన వాళ్ళు ఎవరు బికారిగా లేరే? బికారిగా ఉండుంటే మన భారతదేశం మీద దండయాత్ర చేసి లక్షల కిలోల బంగారాన్ని ఎత్తుకుపోరే. మన వరంగల్ భద్రకాళి అమ్మవారి సొమ్ము, కోహినూరు వజ్రాన్ని తీసుకుపోడే. వాళ్ళు ఇంకా రాళ్ళ జనరేషన్లో ఉన్నారు. 2 రాళ్ళు కొడితే నిప్పు వచ్చిందంట, మనిషి ఆశ్చర్యపోయాడంట. ఆ నిప్పులో సడన్గా ఏదో మాంసం ముద్ద పడిందంట, చచ్చింది, అది తింటే రుచిగా ఉందంట. అలా వంట మనం నేర్చుకున్నామంట. మరి నలుడెవరండి? భీముడెవరండి? 1000 సంవత్సరాల క్రితం మన మహాభారతంలో మాట్లాడుతున్న నలుడు భీముడు ఎవరు? అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మరి భీముడు వండింది ఏంటి? నలభీమ పాకం. ఎన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది మహాభారతం. మరి అప్పటికి ఇంకా వీళ్ళు రాళ్ళు కొట్టుకునే స్టేజ్లోనే ఉన్నారు ప్రపంచం అంతా. అప్పటికి మనం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల్ని సంహరించి కృష్ణుడు ధర్మాన్ని అర్జునుడికి భగవద్గీత రూపంలో, వేద సారం రూపంలో గీతాచార్యుడు గీతను బోధించే సమయంలో మనం ఉన్నాం. ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అనే ఒక డిఫరెన్స్ని చూపించే స్టేజ్లో మన జాతి ఉంటే, ఇదొక రాయి అదొక రాయి, టికిక్ టికిక్ అంటే నిప్పు వచ్చిందంట. మంత్రాలతో అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేసుకునే యజ్ఞ క్రతువుల్ని ఋగ్వేదంలో 1000 సంవత్సరాల క్రితం సత్యయుగంలో మన మంత్రాలు అంటే మంత్రాలతో అవుతాయండి, చింతకాలు రాలుతాయని స్టార్ట్ చేస్తారు. మీరు ఒక విషయం వినండి. రీసెంట్గా అంటే మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే, మన ఋషులు ఏదైనా మనకి రాసిచ్చారనుకోండి, అది మనకి మూఢనమ్మకం. అదే ఎవడో తెల్లతో వేసుకొని వస్తాడు, తెల్లగడ్డం వేసుకొని బొచ్చేసుకొని వస్తాడు, వాడు ముసలోడానికి నడవడం రాదు, వాడు రీసెర్చ్ చేసి నేను పేపర్ మీద పెన్ను పెట్టి రాశాను అంటే మనం నమ్ముతాం. న్యూటన్ గ్రావిటీ కనిపెట్టాడు అని అంటే మన పిల్లలు దాన్ని బట్టి కొట్టి 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 సంవత్సరంతో కొట్టి కొట్టి మళ్ళీ పేపర్లో కాపీ కొట్టి మరి రాసొస్తారు గ్రావిటేషన్ గురించి. ఋగ్వేదంలో మొదటి శ్లోకం అదే ఉంది. మరి భూ ఆకర్షణ శక్తి గురించి వేదాల్లోనే రాశారు. తర్వాత న్యూటనే ఒప్పుకున్నాడు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, మన సంస్కృతిలో, మన వేదాలలో, మన పురాణాలలో, మన సాహిత్యంలో నిజంగా అంత సైన్స్ లేకపోతే, నిజంగా అంత జ్ఞానం లేకపోతే
మన పూర్వీకులు ఋషుల మీద ఫారినర్స్ అందరూ వచ్చి భారతదేశం మీద ఎందుకు ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి వేరే పని లేదా? సౌత్ ఆఫ్రికా లేదా? ఎందుకు అమెరికాని ఇన్వైట్ చేసింది? 1, 2, 3 చరిత్రలు కూడా మీకు కనిపించవు. భారతదేశాన్ని ఇన్వైట్ చేయడానికి ముఘలు, బ్రిటిషులు, దాని ముందు ముఘలు, దాని ముందు ఇంకోలు, దాని ముందు ఇంకోలు, పెద్ద లిస్టే వస్తుంది. నలంద యూనివర్సిటీని తగలబెట్టడానికి 90 లక్షల పుస్తకాలను తగలబెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటండి? 50,000 గుళ్ళని ధ్వంసం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అరే వీళ్ళు ఇంకా రాళ్ళ జమానాలో ఉన్నారని మాట్లాడుతున్న టైంలో వీళ్ళకి కరెక్ట్గా ఒక ఇల్లు కడితే 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కరెక్ట్ నిలకడగా క్రాక్స్ లేకుండా నిలబడే ఇల్లు కట్టే సామర్థ్యం ఇంజనీర్స్ ఉన్నవాళ్ళు లేరు ప్రపంచంలో. మన వాళ్ళు 10,000 సంవత్సరాలు నిలబడే గుడిని రాళ్ళతో చెక్కి మరి కళ్ళ చూపు నుంచి నరాలు కూడా, కాళ్ళ నరాలు, పట్టీలు, వేళ్లతో సహా, గోర్లతో సహా, కను రెప్పలతో సహా, నడుమొంపులతో సహా చెక్కారు అని అంటే ఎవరండి గొప్ప ఇంజనీర్లు? మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అపహరించారు, మన దగ్గర ఉన్న ధనాన్ని అపహరించారు, మన కల్చర్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. 1000 సంవత్సరాల నుంచి వాళ్ళతో నవ్వట్లేదు. నేను ఖాళీగా ఉన్న కుర్చీలు చూడట్లేదండి. వచ్చి ఇక్కడ ఏం చెప్తారో తెలుసుకోవాలి అనుకొని మీరు ఇదే టైంలో సినిమాకి వెళ్ళొచ్చు, మీరు ఇదే టైంలో పానీపూరి తినడానికి వెళ్ళొచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇక వాళ్ళకి ఇంకా ప్రపంచం ముచ్చట్లు దొరకవు. వాళ్ళైనా అందగాడే, వీళ్ళైనా అందగాడే, వాళ్ళ అత్త బేకారిది, ఇది ఇంకో అత్త బేకారిది, ఇంక అందరూ వాళ్ళ అత్తగారు చుట్టాలందరూ శూర్పణఖలు రాక్షస జాతికి చెందిన వాళ్ళు, వీళ్ళ అమ్మగారు వాళ్ళందరూ దేవతా గణానికి చెందిన వాళ్ళు. నీ పట్టు చీర కళామందిర్లో తీసుకొని వస్తే ఏమో 1,00,000 రూపాయలకి అది గొప్పది, సిఎంఆర్లో తీసుకొని వస్తే ఇంకో చీర అది గొప్పది. ఐక్యాలో తీసుకొచ్చిన గాజు సీసాలు కూడా బ్యాగులో వేసుకొని మరి జాగ్రత్తగా ఇరవకుండా అందరికీ చూపించడానికి తీసుకొని వస్తాం. మనం చేయించుకున్న లక్ష్మీ హారాలు, కాసుల హారం కూడా తీసుకొని వచ్చి చూపిస్తాం. ఏ కిట్టి పార్టీలో నేను అహల్యాబాయి గురించి చదివాను, స్త్రీ అంటే ఇంటికి పరిమితం కాదు, మన చరిత్ర చూడు అని కూర్చొని అహల్యాబాయి గురించి కిట్టి పార్టీలో ఎవరండి మాట్లాడుకునేది? ఆడవాళ్ళు. మీ అత్త ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటుందండి, మా అత్తైనా సరే, ఎవరి అత్తైనా అదే పరిస్థితి. నేను ఉండను. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి బర్త్డే ఒకటి ఉంది కదా, పోయే రోజు ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకు తెలీదు, నాకు తెలీదు, పోయే రోజు మాత్రం ఖచ్చితంగా ఉంది. పోయేటప్పుడు మంచం మీద మరి షుగర్లు, బీపీలతో చేస్తారా? లేకపోతే మీ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఒక్క అమ్మాయినైనా కాపాడి, మీ ఇంట్లో ఆడపిల్లని, మీ పిన్ని కూతురు, మీ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మీ ఆడపడుచు పిల్లలు, వాళ్ళని కూర్చోబెట్టి భగవద్గీత చెప్తారా? రామాయణం చెప్తారా? ఆడదంటే ఎలా ఉండాలో నేర్పిస్తారా? మన సంస్కృతి ఎంత గొప్పదో నేర్పిస్తారా? అరే నువ్వు పుస్తకాల్లో చదువుతున్న ముఘలుల చరిత్ర కాదు, ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఎలా స్థాపించాడో, హైందవ సంస్కృతిని ఎలా విస్తరింపజేశాడో, ముఘళ్ళ గుండెల్లో, ఔరంగజేబ్ గుండెల్లో ఎట్లా గుణపాలు దింపాడో ఆ చరిత్ర తీసి ఒక్కసారి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడండి? హృదయ దౌర్బల్యం. హిందువులకు ఉన్నది ఏంటి అని అంటే హృదయ దౌర్బల్యం. శక్తిపరంగా మనం ఫిజికల్గా వీక్ లేము, మెంటల్గా, మానసికంగా మనం వీక్ అయిపోయాం. ఆడవాళ్ళే కాదండి, పురుషులు కూడా. పురుషత్వం అని అంటే తప్పుగా అనుకోకండి, 10 మంది పిల్లల్ని కనడం పురుషత్వం కాదండి. ఈ అన్నవాళ్ళు వెళ్తున్నారు చూసారా, ధర్మము అని అంటే ఆడు సిట్టింగ్ కోసం ఒక ఫ్రెండ్ పిలుస్తా అన్నా పోడు, మండి బిర్యానీ ఎంగిలి మెతుకులు తిందామన్నా పోడు, ఎవడో మస్తాన్ గారి దగ్గర పాన్ తిందాం రా నడు అంటే నోటి క్యాన్సర్ తెచ్చుకోవడానికి పోడు. ధర్మం కోసం పోతున్నారు చూసారా పోలీస్ స్టేషన్కి, ఇది పురుషత్వం. ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారండి. నేను ఆశ్చర్యపోతున్నా. మీరు ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్గా ఉండి మీరు కింద కూర్చొని ఉన్నారు. మా స్థాయి అసలు ఏం లెక్క చెప్పాలి. అమ్మగారు అక్కడ ఎంతమంది ఎన్ని గొప్ప గొప్ప పనులు చేశారు. మీరు నా ముందున్న వాళ్ళు కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను మీ ముందు మాట్లాడాల్సిన అమ్మాయిని కాదు, నా స్థాయి సరిపోదండి, దయచేసి నా స్థాయి సరిపోదు. కానీ ఇది నాకు ప్రాక్టీస్. ఎందుకనంటే చిన్నప్పుడు ఏవైనా యాన్యువల్ డే ఫంక్షన్స్ ఏమైనా వస్తే మాకేమైనా నాటకాలు ఇచ్చేవాళ్ళు, యాక్ట్స్ యూజువలీ. ఆ ప్లే ఇచ్చేటప్పుడు మాకు ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు, దానికి డైలాగ్స్ చూడకుండా చెప్పాలి.
ఒక 1000 మంది 10,000 మంది వచ్చారనుకోండి, టెన్షన్ అవుతుంది ఫస్ట్. అందుకే అమ్మని ముందు కూర్చోబెట్టుకొని, నాన్నని ముందు కూర్చోబెట్టుకొని రిహార్సల్ చేస్తాం. నైట్ అంతా వాళ్ళు నిద్ర పోయినా సరే రిహార్సల్ చేస్తాం. నేను పోయేలోపు ఈ ధర్మం కోసం నన్ను నా తల్లి 9 నెలలు మోసి ఎంత ప్రసవ వేదన అనుభవించినందుకందో, నా తండ్రి ఏ రూపాయి ఉందో రూపాయి లేదు, ఆయన తిన్నాడో తినలేదో, ఆయన వస్త్రం ఎలా ఉందో సంబంధం లేకుండా నాకు తిండి పెట్టి పోషించి 25 సంవత్సరాలు ఇంత శరీరాన్ని పెంచినందుకు నేను పోయేలోపు ఈ ధర్మానికి, నేను పుట్టిన ఈ భరతమాతకి రుణం తీర్చుకొని పోదాం అనుకుంటున్నా. దానికి నేను రిహార్సల్ చేస్తున్నట్టుంది నా కుటుంబ సభ్యుల ముందు. నేను రేపు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నా, మా అమ్మమ్మలు, మా పిన్నులు, మా అత్తలు, మా బాబాయిలు, మా పెదనాయనలు, మా అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళ ముందు నేను రిహార్సల్ చేస్తున్నట్టు, అందుకు పిలిపించినట్టు ఉంది మీరు నన్ను. మీకు చెప్పేదాన్ని కాదండి, కానీ అమ్మగారు చెప్పినట్టు కుటుంబ వ్యవస్థ స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండడం, కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంచడం. ఇంట్లో ఉండడం సాధ్యం కాదు. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఇంట్లో ఉండడం సాధ్యం కాదు. ఇద్దరు పని చేస్తేనే ఇంకో ఇద్దరు పిల్లల్ని చూసుకునే కెపాసిటీ ప్రజెంట్ ఉన్న ఖర్చులు అవి అలా ఉన్నాయి. కానీ కంట కనిపెట్టుకోండి, మీ బాధ్యత. మన ఆస్తుల్నే కాదు, ఆస్తుల్ని మాత్రం ఇద్దరు పిల్లలకి సమానంగా ఇచ్చామా అని ఈ మట్టి ఇటు ఒక్క మట్టి ఏమంటారు, ఒక రాయి, చిన్న రాయి ముక్క కూడా ఇటు రాకుండా రాసిస్తారు కదా గిఫ్ట్ డీడ్స్లో. మన సంస్కృతి సంప్రదాయాల్ని, మన రామాయణాన్ని, మన మహాభారతాన్ని, మన పురాణాల్ని, మన భగవద్గీతని అంతే చెక్కు చెదరకుండా చాలా క్షేమంగా వచ్చే తరాలకు ఇవ్వండి. ఇదే ఈ వేదిక మీద నుండి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.